దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, తిరిగి మరొక దినములోనికి మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మరల మీ వాక్కుల ముందు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. సదస్సులో కూర్చున్నటువంటి బిడ్డలందరినీ నైనా మీ వైపుకు వాక్యం ద్వారా మళ్లించే ప్రయత్నం చేస్తుండగా నాకు కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎవరైతే రాలేక దూరంగా ఉండి హృదయపూర్వకంగా మీ మాటలను ఆస్వాదిస్తున్నారో, అంగీకరిస్తున్నారో అలాంటి బిడ్డలందరికీ నాయన హృదయపూర్వకమైనటువంటి మనస్సాక్షిని ఎక్కువగా ప్రసాదింపచేయండి. మీ అమూల్యమైనటువంటి వాక్కులతో కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానాల్ని చేకూర్చుకుంటూ ఇచ్చినటువంటి బ్రతుకు జీవితాన్ని మీ దగ్గరికి చేరుకొనుటలో నాయన మీ సహాయాన్ని అందరి పక్షాన కోరుకుంటున్నాం తండ్రి. మా ముందున్నటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని నాయన మేము ధ్యానిస్తుండగా, పఠిస్తుండగా తండ్రి, అర్థం చేసుకునేటటువంటి వివేచనను వినేవారికేను, చెప్పేటటువంటి నాకును కూడా తండ్రి మీ మాటగా బిడ్డలు స్వీకరించే మహాభాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని, ఈరోజు కూడా మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను, మా బ్రతుకుకు సంబంధించినటువంటి ఉద్దేశాలను నాయన మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా మీ సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ ఉండేలాగా కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు బాగా వినాలి. ముగించేంత వరకు మన మనస్సును బైబిల్ పైన మీరు పెట్టగలిగితే దేవుడు దగ్గరికి మనం ఎలా చేరాలో అన్నటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈరోజు సమాజానికి బైబిల్ పట్ల ఆసక్తి లేకుండా పోయింది. లోకంలో ఎన్నో ఆసక్తులు ఉన్నాయి, కానీ ఏ విషయంలో ఆసక్తి లేదు అని ఒకవేళ ప్రతి వ్యక్తిని మనం టచ్ చేసి చూడగలిగితే బైబిల్ పట్లే ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే రైల్వే స్టేషన్లో పబ్లిక్ కితకితలాడిపోతున్నారు, అలాగే బస్ స్టాండ్లో కూడా పబ్లిక్ విచ్చలవిడిగా ఉంటున్నారు. థియేటర్లు కూడా ముందుగానే బుకింగ్ చేసుకుని కోలాహలంగా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా జనము కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రార్థనల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పల్చగా ఉంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వాక్యము వినాల్సిన అవసరం మాకు లేదు, వినటం వల్ల మాకేం ఉపయోగం లేదు, దానివల్ల మాకు అంత ఆనందాన్ని చేకూర్చిదిగా లేదు అనటానికి ఈ పల్చగా ఉన్నటువంటి దాఖలాలు చాలేమో. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రజలు రెండు వర్గాలను మనం గమనించాం ఇప్పటి వరకు. శరీర సంబంధమైనటువంటి వాటి విషయాల్లో పబ్లిక్ ఎక్కువ ఉంటూ ఉంటారు. ఆత్మ సంబంధమైన, ఆత్మను రక్షించుకునేటటువంటి ఆత్మ రోగుల వైద్యశాలల దగ్గర మాత్రం పల్చగా ఉంటారని ఒకటి అర్థమవుతుంది. ఈ రెండింటిని మైండ్లో పెట్టుకొని ఒక మహాభక్తుడైనటువంటి ప్రవక్తగా ఇర్మియా ప్రవక్త ఒక చక్కటి మాట రాయించాడు బైబిల్లో. ఏమి రాయబడింది? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం ఏముంది అని అంటే ఇక్కడ బైబిల్లో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఇర్మియా గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభువా, మీరు నన్ను వెళ్ళమని చెప్తున్నారు ప్రజల దగ్గరికి, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ప్రశ్న వేస్తున్నాడు. చూడండి, దేవునికి, యెహోవా దేవునికి ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? మరొక ప్రశ్న, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఒకవేళ విందామని వచ్చినా కూడా మనసును సిద్ధపాటు చేసుకుని రావట్లేదంట. అంటే మనసును ప్రిపేర్ చేసుకుని రావట్లేదంటండి. వినని వాళ్ళు ఎడుదిరిగి వినరు ఒక వర్గం అయితే, ఒకవేళ విందామనుకుని వచ్చినా కూడా ఆలయానికి, దేవుని స్థలానికి, మందిరానికి
ఆ వచ్చినటువంటి వారు కూడా మనసును ప్రిపేర్ చేసుకుని రావట్లేదు నాయన, నేను ఎలా వెళ్ళి చెప్పేది అని ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఇదిగో దాని కంటిన్యూషన్, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అని చెప్పేశాడు. చూడండి, ఇర్మియా గారు ప్రజల సైకాలజీ తెలిసిపోయిందండి, మెంటాలిటీ అర్థమైపోయింది. ఎందుకు లోకానుసారమైనటువంటి విషయాల్లో ఆనందం ఉంది కానీ యెహోవా వాక్యమందు 66 పుస్తకాలతో కూడుకున్న ఈ ధర్మశాస్త్రము, పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దేవుని మనస్సును తెలియచేసేటటువంటి ఈ గ్రంథమందు సంతోషము లేనివారై. దేంట్లో సంతోషం లేదంట? నిజంగా చెప్పాలంటే వాక్యంలో సంతోషం లేదంటే ఈరోజు ప్రవక్త మాటలు అన్నిట్లోనూ సంతోషాన్ని వెతుక్కున్నారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వారు యెహోవా వాక్యమందు సంతోషము లేకపోవటం వల్ల దాన్ని అంటే దేన్ని, వాక్యమును తృణీకరింతురు అన్నది. చూడండి, సంతోషం లేనివాడు వాక్యాన్ని తృణీకరించక ఏం చేస్తాడండి? బైబిల్ అయితే చేతిలోనే ఉంది, బైబిల్ అయితే ఆరాధనకి తీసుకునే వెళుతున్నావు, కానీ ఆ బైబిల్లో నీకు సంతోషం కలగట్లేదు కనుక ఇమీడియట్గా నువ్వేం చేస్తున్నావు? నాయనా, తండ్రి, ప్రభువా, నీ పిల్లల చేతిలో గ్రంథం అయితే ఉంది, కానీ ఆ గ్రంథంలో ఆనందించట్లేదంటే ఈరోజు. కనుక ఆనందించకపోగా తృణీకరిస్తున్నారంట గ్రంథాన్ని వివరిస్తే. ఇర్మియా గారికి ఎదురుపడింది ఈ సమస్య. తృణీకరింతురు అంటే వాక్యములో సంతోషం లేదని వాక్యాన్ని తృణీకరిస్తున్నారట. నిజంగా అండి, చెప్పేటోళ్ళు కూడా అలాగే చెప్తున్నారులేండి. వాక్యములో సంతోషం లేదంట. లోకాల్లో ఎక్కడెక్కడో సంతోషాన్ని సవి చూసుకున్నారు, రుచి చూసుకుంటున్నారు. వాక్యంలో సంతోషం నీకుందా ఈ రాత్రి? ఒకవేళ నీకు సంతోషంగా ఉంటే నువ్వు ఎన్నడూ వాక్యాన్ని తృణీకరించొద్దు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అపార్థాలకు తావివద్దు నీ హృదయంలో. వాక్యం పట్ల నువ్వు అర్థం చేసుకోవటంలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, కానీ వాక్యం ఆల్వేస్ పర్ఫెక్ట్ అండి ఎప్పుడు. కనుక సంతోషించడానికి ప్రయత్నం చేయి. కానీ ఆనాడు ఎవరు సంతోషించే ప్రయత్నం లేదంట. ఆనాడైనా ఈనాడైనా ఒకటే అర్థం కనిపిస్తుంది, వాక్యం పట్ల ఎవరికి సంతోషం లేదంట. మరి దేంట్లో సంతోషం ఉంది? ఉదాహరణగా నెల ప్రారంభం 1వ తారీఖున పెన్షన్ ఇస్తూ ఉంటారు కదండి. పెన్షన్ ఇస్తూ ఉంటారు 1వ తారీఖు. ఎక్కడున్నప్పటికీ కూడా పరుగున గ్రామానికి వచ్చేస్తూ ఉంటారు పెన్షన్ తీసుకోవటానికి. పెన్షన్ తీసుకోవటానికి నాకు ఈరోజు సంతోషం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. బాగా గమనించాలి. పెన్షన్లు తీసుకోవటానికి మాత్రము ఏమండి నాకు సంతోషం లేదని ఏమైనా చెప్తారా? సంతోషంగా తీసుకుంటారు, తీసుకున్న దాని పైగా కళ్ళకు కూడా అద్దుకుంటారు. అర్థమవుతుందా? కనుక బాగా గమనించాలి. ఇచ్చేవి డబ్బులు కదండి, ఇచ్చేవి డబ్బులు, పెన్షన్ రూపంలో ఇచ్చేవి డబ్బులు. ఏమండి, డబ్బులను చూడంగానే, ఆ నోటును చూడంగానే నీకు సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఏమిటి ఒక మాట నీ చేతిలో ఉన్న 66 పుస్తకాల రూపంలో నిన్న రాత్రి విన్నట్టుగా నీ దైనందిన జీవితంలో దేవుడే లేకపోతే, నిన్నటి వారిగా ఉన్నటువంటి నిన్ను ఏదోలే అని ప్రేమించి యేసు ప్రభులు వారు అడ్డుపడి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మంటే నీకు ఒక్కొక్క డే ఒక 1 year నీకు పెరుగుతూ వచ్చింది. అలాంటి దేవుని యొక్క మాటల పాటి పట్టలేదా నువ్వు తీసుకున్న పెన్షన్? డబ్బుల పాటి పట్టలేదా అండి? డబ్బుల పాటి పట్టలేదా అండి సంతోషం వాక్యాన్ని వింటుంటే? ఇర్మియా ప్రవక్త మాట్లాడుతుంటే ఎవరికి సంతోషం లేదు, నేను ఎవరికి చెప్పాలి? అన్నిటి పట్ల సంతోషం ఉందట. మరి ఇంత చీఫ్గానా? బాగా వినాలి. నిజంగా అండి, భూమి మీద బ్రతికినంత కాలం ఎవరు చెప్పినా కూడా మారండి అని దేవుడు చెబుతూనే ఉంటాడు. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? మేము మారము అనుకుంటూనే గడిపేస్తూ ఉంటారు కదండి. అలాగే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు.
చెప్పేవాళ్ళు పిచ్చెక్కి అని చెప్పట్లేదండి, బైబిల్లో ఉన్నటువంటి మర్మాలని తీసి చెప్తున్నారు. మారండి నాయన, మారండి నాయన అని. ఎందుకు మారమంటున్నాడో తెలుసా? మరణము తరువాత ఒక భయంకరమైనటువంటి ఒక అగాధమైనటువంటి ఒక చీకటి కలిగినటువంటి పాతాళ లోకానికి వెళ్ళి భయంకరమైన రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నాయన. గనుక నీకు మారు మనసు చాలా అవసరం. నీ మనసును మార్చేది నువ్వు వింటున్న వాక్యమే. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగాలి. కానీ క్రీస్తుని గురించిన మాటే నీకు నువ్వు తీసుకున్నటువంటి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నటువంటి లోకంలో ఏ ఎగ్జాంపుల్ పాటి పట్టదా? ఒకవేళ ఇంకా నాకు పట్టదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అని ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకుంటే మొండిగా దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? నేను వినను, నేను ఇలాగే ఉంటాను, నా వెర్షన్ నేను చేంజ్ చేసుకోను అని ఒకవేళ నీవు కఠిన హృదయం తీసుకుంటే వాక్యం పట్ల లోకంలోనే నేను సంతోషిస్తాను, వాక్యంలో నేను సంతోషించను, నాకు అవసరం లేదు అని ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? అదే ఇర్మియా గ్రంథంలోనే 11వ వచనాన్ని చూడండి. 11వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైతే అజాగ్రత్తగా నిర్లక్ష్యం చేస్తారో వాక్యం విషయంలో, సంతోషం లేకుండా నిద్ర ఆసక్తిలో ఒకవేళ నువ్వు గడుపుతుంటే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? నీ పట్ల అలాంటి వారి పట్ల 11వ వచనం. కావున, ఎందుకు కావున నువ్వు వాక్య విషయంలో నువ్వు సంతోషించట్లేదు, వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు కనుక కావున నేను అనగా యెహోవా దేవుడు, నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాడు అన్నది చూడండి. నిండి ఉన్నాను. ఎంత క్రోధంగా నిండి ఉన్నాడు? కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. ఏ విషయంలో? వాక్యము వినని అందరి మీద దేవుని కోపము మామూలుగా ఉండదు. ఏమంటే అర్థమవుతుందండి మీకు? వాక్యం పట్ల నీకు సంతోషం లేకపోయినా, వాక్యం నేను విననని నువ్వు చెప్పినా, వాక్యాన్ని నువ్వు తృణీకరించినా, వాక్యాన్ని నువ్వు ఎగతాళి చేసినా, అర్థం కాకపోయినా కూడా ఇలా చెప్తున్నారని ఒకవేళ నువ్వు పబ్లిక్ని డైవర్ట్ చేసినా, విశ్వాసం నీ వైపు తిప్పుకున్నా కూడా దేవుని కోపం ఎల్లప్పుడూ నీ మీద క్రోధంతో కట్టలు తెంచుకుని మీద పడతాడు. వాక్యం ఇది. ఆత్మను రక్షించే వాక్యం పట్ల నీకు సంతోషం ఎప్పుడు ఉండాలి. లోకంలో దేంట్లో సంతోషం లేకపోయినా పర్లేదు. ఏమండి, జబర్దస్త్ వచ్చేటటువంటి జోకులు పాటి పట్టదా అండి సంతోషం? లోకంలో సంతోషిస్తున్నారు, వాక్యంలో సంతోషం లేదని ఇర్మియా ప్రవక్త ఘోషిస్తున్నాడు. దాని వెనుకున్న ఆంతర్యం చెప్పాడు, నాయన మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. దేవుడు మండిపోతున్నాడు. ఎలా మండిపోతున్నాడు? క్రోధముతో నిండి ఉన్నాడు. పైగా దానిని ఆ క్రోధాన్ని ఏం చేస్తున్నాడంట? అణచుకొని 2 సార్లు రాయించాడు. క్రోధాన్ని ఎలా అణుచుకున్నాడంట? మారతాళ్లే ఈ రోజుగా పైన రేపైనా వింటాళ్లే, సంతోషిస్తాళ్ళని అణుచుకుంటున్నాడంట. క్రోధాన్ని అణుచుకొని నేను విసికి ఉన్నాను. డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు ఇర్మియా గారిని పక్కన పెట్టి. ఇర్మియా గారేమో నేను ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరు రావట్లేదు కదా అన్నాడు. ఒకవేళ వస్తున్నారు కానీ వాక్యంలో సంతోషం లేకుండా కూర్చుంటున్నారు, తృణీకరిస్తున్నారు. అవునా? అయితే ఈ విషయంలో ప్రవక్తను ఇబ్బంది పెడుతున్నారు, ప్రవక్త మాటలు నెగ్లెక్ట్ చేస్తున్నారని ప్రవక్తను పంపించినటువంటి దేవుడు యాక్షన్లోకి వచ్చి క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగిపోతున్నాను. నాయన, అణుచుకోవటం వల్ల మనం బతుకుతున్నాం. అర్థం కాదా దేవుడు మనసు?
ఇంతగా అణుచుకుంటుంటే అర్థం కాదా అండి? ఇంకా ఇంకా నువ్వు దేవుడు అనగానే ప్రేమమయుడని, కరుణామయుడని, దయామయుడని, దీవెనలు ఇస్తాడని అని ఒకవేళ నువ్వు అనుకుంటే మరి ఈ అణుచుకునే క్రోధం ఎవరిది? ఎవరిదండి? ఆనందంగా ఒకవేళ నువ్వు సంతోషంగా వాక్యం పట్ల ఉంటే స్టార్ట్ అయిన మరుక్షణమే ఆరాధనకు పరిగెట్టుకెళ్తారు కదా మందిరాలకి ప్రపంచవ్యాప్తంగా. ముగించేటప్పుడు ఎందుకు వెళ్తారు? మిడిల్లో ఎందుకు వెళ్తారు? అంటే నీకేమి లేదు, వాక్యం పట్ల సంతోషం లేదన్నమాట. ఆయన నీకు అర్థమైపోవాలి, ఆయన అణుచుకుంటున్నాడు అని. నేను విసిక్కి ఉన్నాను. ఏమండి, ఒక రోజు కోపాన్ని చూపిస్తాడు అనుకుంటున్నావేమో, కట్టలు తెంచుకుని ఒక రోజు బయటపడిపోతుంది దేవుడు కోపం. ఆ రోజు కోపానికి బయటపడే ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతావు. దేవుడు కోపం ఏ రేంజ్లో వెళ్తుంది తెలుసా? నిత్యం ఉండే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. దేవుడు కట్టలు తెంచుకొని బయటకు వస్తే అణుచుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది, మారుతావని. ఏమండి, మనిషికి కోపం వస్తే మహా అయితే మనిషి ఏం చేస్తాడు? ఒక దెబ్బేస్తాడు. భర్తకు కోపం వస్తే ఒక దెబ్బేస్తాడు భార్య పట్ల. నాన్నకు కోపం వస్తే పిల్లల పట్ల ఒక దెబ్బేస్తాడేమో. మాస్టర్కి కోపం వస్తే బెత్తమితో ఒక దెబ్బేస్తాడేమో. ఆ పర్మిషన్ కూడా లేదులేండి ఇప్పుడు పిల్లల మీద వేయటానికి. కానీ దేవుడికి కోపం వస్తే ఒక దెబ్బతో వదిలేది కాదు, ఒక రోజుతో వదిలేది కాదు. ఎన్ని రోజులది? కోటాను కోట్ల సంవత్సరాలు నరకానికి వెళ్ళిపోవాలి. జాగ్రత్త, ఎప్పటి నుంచైనా వాక్యం పట్ల ఆనందించు. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంటే పరలోకం వెళ్ళాలి అంటే వాక్యం పట్ల ప్రేమ ఉంటేనే తప్ప పరలోకం వెళ్ళాలని ఒకటి అర్థమైపోయిందండి మనకి. పరలోకం వెళ్ళాలంటే నీకేముండాలి? వాక్యం పట్ల ఏముండాలి? సంతోషం ఉండాలి. వాక్యం పట్ల ప్రేమ ఉండాలి. వాక్యం పట్ల ప్రేమ లేని వాళ్ళు, వాక్యం పట్ల సంతోషం లేని వాళ్ళు 100% వెళ్ళేది ఎక్కడికి చెప్పండి ఇప్పుడు ఈ మాటలు బట్టి? నరకానికి. ఇప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి రాత్రి. ఏమని? వాక్యం అంటే నాకు సంతోషం ఉందా, నిద్ర వస్తుందా? ఏమండి, ఏ విషయానికి ఆవలింతలు రావు, కానీ వాక్యం ముందు కూర్చుంటే ఆవలింతలు వస్తాయి. చూడండి, ఎందుకు వస్తున్నాయి? అర్థమైపోవాలి నీకు, అర్థమైపోవాలి. సంతోషం ఉంటే నిద్ర రాదు, సంతోషం ఉంటే ఎలక్ట్గా ఉంటాం కదండి. బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు అన్ని ఎలక్ట్గా ఉంటాయి. ఏమండి, డబ్బులు కౌంట్ చేసేటప్పుడు నిద్ర మొక్కలు కౌంట్ చేస్తారండి? ఎవరైనా మీకు అమౌంట్ రావాల్సి వస్తే ఏదో ఒకటి అని వెళ్ళిపోతారండి? ఎంత జాగ్రత్త తడి మరీ పెట్టుకుని మరీ కౌంట్ చేస్తారు కదండి. ఎక్కడన్నా నోటు అంటుకుపోయిందేమోనని అర్థమైపోవాలి. వాక్యం పట్ల ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి ఎవ్వరికి ఆనందం లేదని ప్రవక్త చెప్తున్నాడు. మరి ఏంటి నాయన అంటే, నేను అణుచుకుంటున్నాను కాబట్టి బ్రతుకుతున్నారని చెప్పి ఇర్మియా. ఇప్పటికైనా మారమను, నేను అణుచుకుని విసిగిపోయాను. ఏదో ఒక రోజు విసిగిపోయినాడు తలవాళ్ళు కొట్టేస్తాడు, టీవీలు వాళ్ళు కొట్టేస్తాడు, ఇంట్లో పిల్లలను ఈపులు కేసి కొట్టేస్తాడు. ఎంతకాలం అని ఓర్చుకుంటారు ఎవరైనా? కళ్ళ ముందు శరీర సంబంధమైన తండ్రి బిడ్డల పట్ల, భార్య పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒళ్ళు చిట్లిపోయేటట్టు కొడుతుంటే దేవుడు కొట్టే దెబ్బ ఒక రోజు ఉండేది కాదు. ఎక్కడ కొడతాం? వెళ్ళి నరకమే. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. పరలోకం కావాలా నీకు? కావాలంటే నీకేముండాలి? దేని పట్ల ప్రేమ ఉండాలి, దేని పట్ల సంతోషం ఉండాలి? వాక్యం పట్ల నీకు లోకంలో దేని మీద సంతోషం ఉన్నా నువ్వు పరలోకం పోవు. రాసుకోవచ్చు రాత్రి. దీన్ని సపోర్ట్గా మరో మాట కూడా చూస్తారా? 100% ఎందుకు చెప్పాను అర్థమవుతుందా? చూడాలి. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెస్సలోనిక సంఘానికి 2వ ఉత్తరాలు రాశాడు. 2వ ఉత్తరంలోనికి రండి. అవును, మరి వాక్యం ప్రేమించకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. నేనైనా, నువ్వైనా, ఎవరైనా కూడాను. తెస్సలోనిక రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనిక రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం, జాగ్రత్తగా చూడాలి. అజాగ్రత్తగా ఉంటే అర్థం కాదు వాక్యం. 9వ వచనం ఏముంది అక్కడ? నశించుచున్న వారు అంటే ఎవరండి వీళ్ళు? ఎవరో నశించిపోతున్నారంట. అర్థమైంది కదండి. మనం స్పీడ్గా చదవడం అలవాటు మనకి.
ఎవ్వరు గిఫ్ట్లు ఇవ్వరండి సంఘాల్లో, ఎంత నువ్వు స్పీడ్గా చదివినా కూడా. అర్థం చేసుకుంటూ చదవాలి నువ్వు ఎప్పుడు చదివినా కూడా. ఆ సందర్భము, ఆ కంటెంట్ నీకు అర్థం కావాలి. ఒట్టిగా చదువుకుని వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. ఒట్టిగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవటం వల్ల నీకు నో యూజ్. నశించుచున్న వారు అంటే ఎవరు వీళ్ళు? బ్రాకెట్లో రాసుకోండి, నరకానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? నరకానికి సిద్ధపడుతున్నారంట. ఎవరండి నరకానికి సిద్ధపడుతుంది వీళ్ళు? మనము కొన్ని ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళటానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం లోకంలో. ఒక బ్యాచ్ అంట సంఘానికి వచ్చి దేనికి సిద్ధపడుతున్నారంట? మందిరానికి వచ్చిన వాళ్ళే, ఆలయానికి వచ్చిన వాళ్ళే దేనికి సిద్ధపడుతున్నారంట? నశించడానికి సిద్ధపడుతున్నారు, అనగా నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నటువంటి వారిని ఏమంటున్నాడు చూడండి, తాము రక్షింపబడుటకై. ఏమండి, వాడు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? క్రైస్తవులు చేసే, అందరిని అట్టలేదు, కొందరిని నశించడానికి సిద్ధమవుతున్నారంటే ఆలయానికి వచ్చి కూడా వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? తాము రక్షింపబడుటకై. నువ్వు రక్షింపబడాలంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక ఎందుకు నరకానికి వెళ్తున్నారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు నరకానికి? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక, వాక్యాన్ని ప్రేమింపలేదు కనుక, సత్యాన్నిలో ఆనందించలేదు కనుక, సత్యములో సంతోషించలేదు కనుక వీళ్ళు వచ్చి కూడా దేనికి ప్రిపేర్ చేసుకుంటున్నారు? నరకానికి ప్రిపేర్ అయిపోతున్నారు. అంటే ఈ నాశనానికి వెళ్ళిపోతున్నారు, సాతాను చేతిలో పడిపోతున్నారు, మోసపోతున్నారు. 12వ వచనం మొదట్లో ఏం చూడండి, అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. ఎవరు వారు? 9వ వచనం మొదట్లో అయినా చూసాం కదా. వారు నరకానికి సిద్ధపడుతున్న వారు, సత్యాన్ని ప్రేమింపమన్నటువంటి వారు, సత్యంలో ఆనందించలేనటువంటి వారందరికీ వచ్చేదేంటి? శిక్షా విధి పొందుటకై. ఉందా అండి? వెళ్ళేది ఎక్కడికి? ఫైనల్ సెటిల్మెంట్ ముందే ఇచ్చేసాడు పౌలు గారు. వాక్యాన్ని నువ్వు ప్రేమించట్లేదా, నువ్వు వెళ్ళేది నరకానికి. వాక్యాన్ని నువ్వు ఇష్టపడతలేదా, నువ్వు వెళ్ళేది పాపపు కూపానికే, నరకానికే. వాక్యమును ప్రేమింపక సత్యమును అవలంబింపక పోయిరు గనుక శిక్షావిధి. అర్థమవుతుందండి మీకు? అర్థం కావాలి, అర్థం అవుద్ది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాక్యాన్ని మనస్ఫూర్తిగా హత్తుకోండి, వాక్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి. సత్యమును అవలంబింపకపోయేది కనుక ఉంది. బాగా గమనించాలి, సత్య విషయమైన ప్రేమ. ఇర్మియా గారు ఏం మాట్లాడారు? వాక్యం విషయంలో వీళ్ళు ప్రేమించట్లేదు, సంతోషించట్లేదు. ఆ సంతోషం గురించే మాట్లాడుతున్నాడు. సత్యం అనగా వాక్యాన్ని ప్రేమించట్లేదు కనుక, ఆ ప్రేమను అవలంబించట్లేదు కనుక శిక్షా విధి పొందుటకై వారందరూ నరకానికి ప్రిపేర్ అవుతున్నారు. భూమి మీద బతికుండగా, సంఘానికి వచ్చి కూడా. ఏమండి, అర్థమవుతుందండి మీకు? అందరూ చేసే తప్పు ఒకటే చేస్తున్నారు. ఏంటి చేసే తప్పు? ఏంటి చెప్పండి ఇప్పుడు? సత్యమును ప్రేమింపక అవలంబింపకపోయిరు గనుక నాశనానికి వెళుతున్నారు. సత్యం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయము సత్యమును ప్రేమించట్లేదంట, సత్యమును అవలంబించట్లేదంట. ఏంటో ఈ సత్యము? 17వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్త. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సంఘానికి వెళుతున్న ప్రతి ఒక్కరికి తెలియాలి సత్యం అంటే వాక్యం అని. ఆ వాక్యాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? ఆ వాక్యాన్ని ఇష్టపూర్వకంగా హృదయంలోనికి పంపిస్తున్నావా? ఆ వాక్యం కోసమే నువ్వు మందిరానికి పరిగెడుతున్నావా? అయితే వెల్ అండ్ గుడ్, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టే. లేదు, ఒకవేళ నువ్వు నటిస్తున్నావు అంటే నీకు ఎదుర ఉన్నది ముందు భవిష్యత్తు చెప్తున్నాడు, శిక్షా విధి కలుగుటకై. సత్యమైన చేతిలోనే ఉంది, కానీ అవలంబించట్లేదు. అవలంబించడం అంటే పాటించట్లేదు. ఏ విషయంలో పాటించట్లేదు? ప్రేమించట్లో పాటించటం లేదు.
మిగతా అన్ని విషయాల్లో పాటిస్తావు, కానీ ఈ విషయంకి వచ్చేసరికి, వాక్యం విషయంలోకి వచ్చేసరికి వాక్యం పైన ఇష్టం లేని వారిగా మారిపోయారంట. అన్నిటి మీద ఇష్టం ఉంటుంది, కానీ వాక్యం మీద ఇష్టం లేని వారిగా మారిపోయారంట. దేవుడే వారిని సాతానుకి అప్పగిస్తున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ తెస్సలోనికీ పత్రికలోనే, సాతానుకి అప్పగిస్తున్నాడు. శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. నాయన నాకు ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, నువ్వు తీసేసుకొని అపవాదికి అప్పచెప్పేస్తున్నాడు. ఎందుకు? వీడు దేవుని వాక్యాన్ని ప్రేమించడు, దేవుని వాక్యాన్ని అవలంబించడు, ఇష్టపడడు, కనుక నీ ఇష్టం, నువ్వు తీసేసుకో అని దేవుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నా వాక్యం ఇష్టం లేనటువంటి వాడిని నేనెందుకు కాపాడాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ రాత్రి నేను కాపాడతా. ఎప్పుడు కాపాడతాను తెలుసా? నా వాక్యం ఇష్టపడే వాళ్ళని నేను కాపాడతా. నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షాన్ని కురిపిస్తానని చెప్పింది అది బేసిక్ వర్డ్స్ అవి. నువ్వు ఇంకా అదే పట్టుకుని కూర్చుంటానంటే కుదరదు. డెప్త్కి వెళ్తే ఏమంటున్నాడు? సత్యాన్ని ప్రేమించినటువంటి వారికి నేను శిక్షావిధి కలుగుతున్నాడు అన్నాడే. మరి ఇదేంటి? మరి ఇక నువ్వు అది పట్టు కూర్చో. నీతిమంతుడును అనీతిమంతుల మీదకి వర్షం కురిపిస్తాడు కదా, మనకి ఏమేమి లేదు, ఇబ్బంది లేదు, మంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతామని ఒకవేళ నువ్వు ఆలోచనతో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నావేమో, నువ్వు అనుకున్న వెర్షన్ రాంగ్. అప్డేట్ అయిపోయింది పత్రికలు, అప్డేట్ అయిపోయినాయి పత్రికలు. లోపలికి వెళ్ళేసరికి అంటున్నాడు, నా వాక్యాన్ని ఎవరైతే ప్రేమించరో వాళ్ళను నేనెందుకు కాపాడాలి, నేనెందుకు ఆదుకోవాలి? సత్య విషయమైన ప్రేమ, వాక్య విషయంలో సంతోషం లేదంట, పైగా తృణీకరిస్తున్నారు అన్నది కదండి. తీసేసి మాట్లాడుతున్నట్ట వాక్యాన్ని. అయితే నేను కూడా రేపు తీసేస్తాను, నేను లెక్క చేయను, కాపాడను, ఆదుకోను అని చెప్తున్నాడు. కనుక వాక్య విషయంలో ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటే, తృణీకరిస్తే, ప్రేమించకపోతే నరకానికి ఎందుకు వెళ్తాము అని అంటే ఊరికి వెళ్ళిపోతావు. ఏమి చేయొస్తా. నువ్వు వాక్యాన్ని ఇష్టపడకపోయినా చాలు. వాక్యం చదవక, వాక్యాన్ని ఇష్టపడక, వాక్యాన్ని ప్రేమించక, మామూలుగా నార్మల్ వ్యక్తిగా నువ్వు బ్రతికున్నా కూడా నువ్వు 100% వెళ్ళేది నరకానికే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎంతమంది వాక్యాన్ని ఇష్టపడుతున్నాం? ఏమండి, పాటలు గంట అయినా పాటలు పాడతాం ఇష్టంగా, సాక్ష్యాలు గంట అయినా చెప్తాం ఇష్టంగా కదండి. స్తుతులు అని, స్తోత్రాలు అని, హల్లెలూయా స్తోత్రం అని చేతులు ఎత్తి ఆరాధన చెల్లించడంలో గంట అయినా కూడా కూర్చున్న అప్ అండ్ డౌన్ సిట్ స్టాండ్ ఏదైనా గంటనే చేస్తాం. వాక్యం అనగా తలనొప్పి వచ్చింది. నిజమా కదా మీరు చెప్పాలి కదండి. ఏ సంఘములో ఆల్మోస్ట్ వాక్యం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి? అందరూ ఇష్టం లేదు. మ్యాక్సిమం అన్నిటికీ ఇష్టపడతారు. మళ్ళీ ఈరోజు అసలు ఏ వాక్యం చెప్తారని ఆ వాక్యం కోసం ఆదుర్తగా, తపనతో, ఆలోచనతో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి? ఒకవేళ ఇష్టపడే వాళ్ళైతే మరి నేటి సంఘాలలో పెద్దపీట వాక్యానికి వేసారా, పాటలకు వేసారా, ఇస్తున్నారా, సాక్ష్యాలకు ఇస్తున్నారా మీరు చెప్పండి? టైం ఇక్కడే అర్థమైపోవాలి. వాక్యాన్ని ఇష్టపడతలేదు కనుక ఆరాధన క్రమములో అన్నిటికీ టైం ఉంది, వాక్యానికి మాత్రం 20 minutes. ఆ 20 minutes కూడా మైకులు బంద్ చేసుకుని చెప్తారు సంఘాల్లో. చాలా సంఘాలు చూశాను నేను. పాటలకు ఫుల్ సౌండ్ ఉంటుంది, సాక్ష్యాలకు ఫుల్ సౌండ్ ఉంటుంది. దేవుడిచ్చిన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని మాత్రము ఫుల్ డౌన్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎవరి వ్యసలో? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడే మీ ఆత్మలను రక్షించుటకు. బాగా గమనించాలి. ఆత్మలను రక్షించేది మనుషులు రాసిన పాటలా, భక్తులు రాసినటువంటి ఈ గ్రంథాల? పరిశుద్ధాత్మతో రాయబడిన ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం అనుకున్న ప్రతి వర్డ్స్ నిన్ను రక్షిస్తాయి. ఆ రక్షించే మాటలకు ఈరోజు సంఘాలలో వాల్యూ లేదు. విందురని నేను ఎవరితో చెప్పేదను?
ఒకవేళ చెబుదామని వెళ్ళినా కూడా సంతోషం లేదని ఇగో తృణీకరిస్తున్నారు, స్లిప్పులు పంపిస్తారు సేవకుడి దగ్గరికి, ఇక క్లోజ్ చేయండి, భోజనాల టైం అయిపోయింది. ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తాడు కానీ అతని నోరు నొక్కేసింది సేవకులకి, నోరు నొక్కేసింది ప్రజలే. ఇతని దగ్గర కూడా ఉంది కదండి, నేను దేవుని కోసం బ్రతుకుతానని ఒక సేవకునిగా, దాసుడిగా, ఒక శిష్యుడిగా నువ్వు ఛార్జ్ షీట్ తీసుకున్నప్పుడు మీరు వినినను వినకపోయినను, హెస్కేల్ గారితో మాట్లాడినట్టుగా వినినను వినకపోయినట్టు నేను ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి అని ఒక టైం ఎందుకు ఫిక్స్ చేయట్లేదు? రేపు నిన్ను కూడా ఉతుకుతాడు. బోధకులకు మరిన్ని కఠినమైన తీర్పు ఉంటుంది. ఆత్మను రక్షించేది ఏదంటే శక్తిగల వాక్యం, శక్తిగల సాక్ష్యం అని చెప్పాడేంటి? లేదు కదండి. శక్తిగల పాటలు అన్నాడా, శక్తిగల స్తుతి ఆరాధన అన్నాడేంటి? వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే వెళ్ళేది పరలోకం, ప్రేమించక అవలంబింపకపోతే మాత్రం నువ్వు వెళ్ళేది నరకం. ఫిక్స్ అయిపోవాలి. రాత్రి పరలోకం ఎవరు వెళ్తారో తెలిసిపోతుంది. చూసానండి, ఎవరు వెళ్తారో ఈజీగా అర్థమైపోతుంది. వాక్యం అంటే నీకు నిద్ర వస్తుందా, నువ్వు ఫిక్స్, క్లోజ్. ఇక నువ్వు ఎందుకు వచ్చింది నిద్ర? ఎందుకు నాకు రమ్మని చెప్పండి. నిద్ర ఎందుకు వచ్చిందండి? నీకు అర్థమైపోవాలి, నువ్వు వెనకబడిపోతున్నావు. నిద్రాశక్తులు కాక ఉంది మరి బైబిల్, ఎందుకు వెనకబడిపోతున్నావు? బాగా గమనించాలి. దేవుడు రాసిన శాసనం ప్రకారంగా బ్రతకాలి. దేవుడు శాసనం ఏంటి? ఇదిగో నా మాటలను మీరు వినాలి, గైకొనాలి, అవలంబించాలి, ప్రేమించాలి. ఇది నా శాసనం. ఈ శాసనాన్ని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే రేపు చనిపోయిన తర్వాత బతికేది. యేసుప్రభుల 3వ దినాన ఎలా లేచాడో అలా మనం కూడా పునరుద్ధానం చెందుతాం. అలా ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు తిరిగి లేవారు. ఇలాంటి జాగ్రత్త నువ్వు తీసుకుంటున్నావా, ఇష్టపడుతున్నావా? చెప్పాలి. బైబిల్లో మాటలే కదండి. ఏమండి, రోగాల పట్ల ఇప్పుడు రోగాలు అప్పుడప్పుడు కొన్ని సడన్గా కొన్ని ఈ వైరస్లు అటాక్ అవుతూ ఉంటాయి. అడ్వాన్స్గా డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఒక మెడికల్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేసి నైనా ఒక వైరస్ అనేది లోకంలో విజృంభణ చేయడానికి ఉంది, దానికి అడ్వాన్స్గా కొన్ని టీకాలు అలర్ట్ చేస్తూ ఉంటారు కదండి. టీకాలు అలర్ట్ చేసి పెడుతూ ఉంటారు. ఆ టీకా వేయించుకోవటం వల్ల పోలియో వ్యాధి రాదు, ఇగో ఈ వ్యాధి రాదు, దాని బారిన పడకుండా ఉంటారు. అనగానే క్యాంపెయిన్ పెట్టిన వెంటనే గ్రామంలో వస్తువులందరూ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు పక్కన పెట్టి టీకాలు వేయించుకుంటారు. లేదు మీరు చెప్పాలి. దీన్ని ముందు జాగ్రత్త అంటారు కదండి. ముందు జాగ్రత్త అంటారు. రేపో మాపో చనిపోయే ముసలమ్మ కూడా నన్ను తీసుకెళ్ళండి అని మంచం మీద పెట్టుకుని మరీ లేచి వచ్చి టీకా వేయించుకుంటారు. మరి బతికెవరు ముద్రిచ్చుద్దామని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే జాగ్రత్త తీసుకుంటున్నాడు మనిషి టీకాల విషయంలో రోగాల బారిన పడకుండా ఉండాలని ముందు జాగ్రత్త. ఇక రెండవదిగా ఏమంటే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని ఒక నిర్ణయాలు తీసుకుంటారు తెలుసా? ఒక అకౌంట్ ఓపెన్ చేసేయాలి. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాప మ్యారేజ్ వయసు వచ్చేంత వరకు ఆ దాచుకున్న సేవ్ చేసినటువంటి ఫిక్స్ చేసినటువంటి ఆ అమౌంటే రేపు మ్యారేజ్కి ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్తగా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేస్తున్నారు. ముందు జాగ్రత్త కాదు ఇది. రోగాల విషయంలో జాగ్రత్త తీసుకున్నావు, నువ్వు టీకాలు వేయించుకున్నావు, కడుపును పుట్టినటువంటి బిడ్డలు రేపు ఇబ్బంది పడతారేమోనని రేపు ముందు జాగ్రత్తగా అమౌంట్ ఫిక్స్ చేసావు, జాగ్రత్త తీసుకున్నావు. రేపు వృద్ధాప్యంలో ఎవరు చూస్తారో చూడరో అని ముందు జాగ్రత్తగా 20 సంవత్సరాలకి ప్లానింగ్ వేసి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు కదండి. ఎల్ఐసీలు అని వేరే అదర్ ఇన్సూరెన్స్లు కూడా వచ్చేసింది ఈ మధ్య. నువ్వు స్టార్ట్ చేసేది 20 నుంచే, 60లో ఇబ్బంది పడతావని 20 నుంచే స్టార్ట్ చేసేవే. దీన్ని ఏమంటారండి? జాగ్రత్త కాదండి, ముందు జాగ్రత్త కాదా అండి? శరీర సంబంధమైన ఈ లోకంలో కొద్ది రోజులు బ్రతికేటటువంటి వీటికే ఎంత జాగ్రత్తగా వస్తుందేమో, వైరస్ మనకేమైనా అటాక్ అవుతుందేమో, రేపు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత, వృద్ధులు అయిపోయిన తర్వాత మన బతుకులు ఎలా ఉంటాయి ఏమో. ఎందుకన్నా మంచిది అప్పుడు పెన్షన్ తీసుకోవడం కోసం ఇప్పుడు నుంచే సేవ్ చేసుకుందామని ఎంత ఆలోచించేసే నీవు ఏమండి వచ్చే వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే నీకు ఒక విషయం తెలియకుండా బ్రతుకుతున్నావు. ఏంటో తెలుసా? నీకు మరణం వచ్చుద్దని బైబిల్ చెప్పిందా లేదా?
చెప్పింది. మరి మరణం రాబోతుందని ఏ జాగ్రత్త తీసుకున్నావు నువ్వు? నాకు చెప్పి ఇప్పుడు తీసుకున్నావు జాగ్రత్త? ఎప్పుడు వస్తుంది? గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ లేని మరణం ఎప్పుడైనా నేను అటాక్ చేస్తుందని నీకు అర్థమైతే నువ్వు తీసుకున్న జాగ్రత్త ఏంది? సంఘానికి వస్తున్న విశ్వాసం నువ్వు చెప్పి ఇప్పుడు జాగ్రత్త తీసుకున్నావా? మరణం రాదని మాత్రం అనొద్దు. నీకు మరణం వచ్చుద్దని తెలుసా తెలీదా? వచ్చుద్దని తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. రోగం వచ్చుద్దో, రోగం అప్పటికి రాలే, ఇంకా నీకు వస్తుందేమోనని టీకా. రేపు పిల్లలకి మ్యారేజ్ టైంలో మనం సరైనటువంటి పరిస్థితులు ఉంటామో లేమోనని ముందుగానే ఫిక్స్డ్. వృద్ధాప్యంలో 20లోనే 60 గురించి ఆలోచించేసి LIC ప్లానింగ్లు, ఇన్సూరెన్స్లు వస్తుందేమో, ఇబ్బంది పడతామేమో. మరి మరణం కూడా ఖచ్చితంగా వచ్చుద్దో లేదో అన్నట్లేదు. మరి మరణం మనకు కూడా వచ్చుద్దంటావా? ఎందుకని మరి అన్నట్లేదు. ఇక్కడ మరణం ఖచ్చితంగా వచ్చుద్ది అన్నదానికి ఎందుకు జాగ్రత్త లేదు? వస్తుందో రాదో తెలియదు అన్నదానికి ఎంత జాగ్రత్త తీసుకున్నా? నీవు అతి తెలివితో బిహేవ్ చేస్తున్నా, నీవు జాగ్రత్త పడ్డా. నీవు మరణం విషయంలో ఎందుకు నువ్వు జాగ్రత్త తీసుకోలేదు? మరణం రాదనా? రాదు అన్నాం అనుకో, బైబిల్లో ఒక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. బాగా గమనించాలి. వచ్చే వాటి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావు నువ్వు, అవి వస్తే రావో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా వచ్చేదేది? మరణం. ఖచ్చితంగా వచ్చే మరణ విషయంలో మాత్రం నో జాగ్రత్త కదండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. బాగా వినాలి మనం. మరణం దగ్గరికి వచ్చేసే మనం 89వ అధ్యాయము 48వ వచనం అందరికీ తెలిసినటువంటి మాట. 48 మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? రోగం వస్తుందో లేదో తెలియదు, కానీ జాగ్రత్త తీసుకున్నావు కదండి. వృద్ధాప్యంలో ఇబ్బంది పడతావని ఇన్సూరెన్సులు కట్టావు, కానీ పిల్లలు ఎక్కడ భవిష్యత్తు ఇబ్బంది పడుద్దానని పుట్టిన వెంటనే ఒక 20 yearsకి ఎఫ్డీలు ఫిక్స్ చేసి పడేసేసావు. ఆ వస్తే రావో తెలియదు, కానీ ఖచ్చితంగా వచ్చేది నీకు మరణం. మరి దీనికోసం క్రైస్తవులారా, అన్యులు కాసేపు పక్కన పెడదాం, క్రైస్తవులారా, సంఘ విశ్వాసులారా, సంఘానికి కనెక్ట్ అయినటువంటి వారులారా, బైబిల్ పట్టుకున్న వారులారా, బాప్తిజం తీసుకున్నటువంటి వారులారా, ప్రభరాత్రి భోజనంలో పాలుపొందులు పొందే వారులారా, బైబిల్ ఏం మాట్లాడుతుందంటే మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఈ మరణాన్ని తప్పించేది ఏది? ఇప్పటి వరకు చెప్పింది ఏంటో తెలుసా? వాక్యము. ఈ మరణాన్ని తప్పించే వాక్యానికి చెవులు ఎలక్ట్గా ఉండాలి. ఎలక్ట్గా ఉన్నాయా? మందం వేసిపోయినాయా? సరే, చెవులు శేషం పోసుకుని మందం వేసిన వాళ్ళలాగా తయారయ్యారు. అంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికి ఇప్పుడు? నరకానికి. ముందు జాగ్రత్త లేదా? ముందు జాగ్రత్త తీసుకోవా? అదే చెప్తున్నాడు. మరణము అందరికీ వస్తుందని తెలుసు, కానీ మరణం అందరికీ వస్తుందని తెలుసు, కానీ శవం దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వాడు ఏదో పాపం చేసినట్టు, ఇంక వీడికి ఏదో అసలు మరణమే రాదన్నట్టు. అసలు పొద్దుగోగులు మరణాల గురించి చెప్పకండి మాకు. ఏమంటే అంతే కదండి అనేది. మరణ వార్తల గురించి చెప్పరు, మరణం కబుర్ల గురించి చెప్పరు. అసలు శవం దగ్గరికి నేను వెళ్ళండి బాబు, ఏదో పాపం చేసిన కాబట్టి శవం అయ్యాడు, నాకేం పని? అర్థమవుతుందండి మీకు పాయింట్? కనుక చావు వార్తలు వినటానికి కూడా ఇష్టపడరు కొంతమంది. ఆ వార్తలు పెట్టుకోరు తొందరగా. కానీ ఇంకో విషయం, తెలియని విషయం ఏంటి తెలుసా? ఏమంటే ప్రపంచ క్రైస్తవులందరికీ అడుగుతుంది ఏంటి తెలుసా? మరణము, చావు చూడని ఇల్లు ఏదన్నా ఉంటే చెప్పండి అండి. చావు చూడని ఇల్లు ఏదైనా ఉందండి? చావు పలకరించని ఇల్లు ఏదైనా ఉందా? ఈ రోజు పలకరించకపోవచ్చు, అంత చిన్న వయసులో ఉన్నారని, కానీ ఫ్యూచర్లో నీ ఇంటిని పలకరించదా? డోర్ కొట్టదా? ఇంటి ముందు టెంట్ పడదా? నువ్వు పడుకోవా? ఇలాంటి విలువైన పాఠాలు అవసరం అండి సంఘాలకి. కానీ ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు? ఆత్మను రక్షించేటటువంటి పాఠాలు ఎవరు చెప్పట్లేదు ఈరోజు. విలువైనటువంటి సందేశాలు సమాజానికి తెలియనివ్వట్లేదు. మైకులు బంద్ చేసుకుని పాటలకు సౌండ్లు పెట్టేస్తున్నారు. ఎంత పాపం! ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని
అవలంబించాల్సింది పోయి, ప్రేమను పంచాల్సింది పోయి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. మరణము అందరికీ వస్తుందని తెలుసు కదండి. అందరికీ వచ్చుద్దని తెలుసు. ఏ ఇంటికి రాదండి, అందరి ఇళ్ళకి వచ్చుద్ది, అందరింటికి వచ్చుద్ది, అందరింటికి వచ్చుద్ది. ఇంకేమంటాడు తెలుసు, ఇక్కడే ఉంది మన యొక్క ఆలోచన మొత్తం ఇక్కడే పెట్టాలి మనం. ఏమనుంది? మరణమును చూడక బ్రతుకునరుడెవడు అంటే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడు? మరణం ఖచ్చితంగా వచ్చుద్ది. ఈ రోజు కాకపోయినా రేజైనా నువ్వు చనిపోవాల్సిందే 100%. మరి జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్త? 48లోనే పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చనిపోయిన తర్వాత ఎవరు వశం అవుతున్నావు నువ్వు? పాతాళ వశం అవుతున్నావు అంటే పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని అంటే బాగా గమనించాలి. అక్కడ తప్పించుకొనగలవాడెవడు అని పాయింట్ క్వశ్చన్ రైజ్ చేశాడు అక్కడ. అంటే ఒక విషయం అర్థం తెలుసా? తప్పించుకోవచ్చు అన్నమాట. తప్పించుకొనగలవాడెవడంటే తప్పించుకోవచ్చు. తప్పించుకోవటం ఎలా? ఏమంటే అర్థమవుతుందండి? మొదటి భాగంలో మనం ఏమి ఆలోచించి ఇప్పటి వరకు ప్రవక్తను పంపించాడు, నాయన వెళ్ళి నా యొక్క మాటలు అందించు అని. వెళ్ళాను కానీ ఎవరు హృదయాలతో వాక్యాన్ని వింటలేదు. ఒకవేళ విందామని వచ్చినా కూడా సంతోషంగా వింటలేదు. పైగా విన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి వారి పట్ల నా యొక్క వైఖరి ఎలా ఉందో కూడా ప్రజలకి చెప్పిన ఆయన అన్నాడు. ఏంటంటే అణుచుకుని కోపం కాదు సుమా, క్రోధం అని ఉంది అక్కడ. క్రోధాన్ని అణుచుకుని మరి విసిగిపోయి ఉన్నాను. అలాంటి టైంలో రాత్రి ఉన్నట్టుగా ప్రభువులు వారు అడ్డుపడుతున్నాడు కాబట్టి బతుకుతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య మనల్ని రక్షించేది ఏది అనేది ఒకటి అర్థమైతే, వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో, వాక్యానికి ఇష్టపడారో, రాసుకోవచ్చండి, ఇది కొన్ని తరాలకి గుర్తుండిపోవాలి. వాక్యాన్ని ఇష్టపడని వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు, వాక్యంతో బంధువు కలిగి లేనటువంటి వాళ్ళు 100% వెళ్ళేది నరకానికి. తెస్సలోని పత్రిక ప్రకారంగా వారు శిక్షావిధి కలుగుటకే మందిరానికి వస్తున్నారంట. వచ్చి వాక్యాన్ని అవలంబించక పోయిరు కనుక నరకమునకు సిద్ధపడుతున్నారు. ఏమండి, మందిరానికి వచ్చి కూడా నరకానికి సిద్ధపడతావా? వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. అవలంబించంటే పాటించిన వాడు పరలోకానికి వెళ్తాడు. లోకములో ఎన్నో శరీర సంబంధమైన వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నావు నువ్వు, కానీ నీలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ రేపు చనిపోయిన తర్వాత బయటకు వస్తుందని అది నీకు అర్థమైతే ఈ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. మరణము ఎవరికో వచ్చుద్దా నువ్వు పొరపాటు పడుతున్నావేమో, మరణం అందరికీ వచ్చుద్ది. దాన్ని తప్పించుకునే నువ్వు ప్రయత్నం చెయ్యి అని చక్కగా చెప్తుంది మొదటి భాగంలో. ఇక రెండవ భాగాన్ని ఆలోచన